ఫ్రెండ్స్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక న్యూస్ చూస్తే మనము ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే హీఈస్ విల్లింగ్ టు లోయర్ చైనా టారిఫ్స్ను తగ్గిస్తాము, ఒక దశలో చైనా టారిఫ్స్ను తగ్గిస్తామని చెప్తున్నారు ట్రంప్. ఇది పాజిటివ్ ఫర్ స్టాక్ మార్కెట్స్ ఫ్రెండ్స్, ఫర్ ద హోల్ వరల్డ్కు ఇది పాజిటివ్ న్యూస్. చైనాతో చర్చలు జరుపుతాము, టారిఫ్స్ తగ్గిస్తామని చెప్తున్నారు ట్రంప్ గారు, అమెరికన్ ప్రెసిడెంట్. చైనా కానీ పాజిటివ్గా ఉంది అని ట్రంప్ కానీ పొగిడిండ్రు చైనాను. పాజిటివ్ టాక్స్తో వస్తున్నారు, చర్చలు బాగా జరుగుతున్నాయి టూ కంట్రీస్ మధ్య, ఓకే అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏషియన్ కరెన్సీస్, మన ఆసియాలో ఏషియన్ కరెన్సీస్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే డాలర్ వీక్ అవుతా ఉంది, ఆయిల్ బ్రెంట్ క్రూడ్ కానీ తగ్గుతూ ఉంది. ఇది పాజిటివ్. డాలర్ తగ్గడము, అమెరికా డాలర్ తగ్గడము, ఆయిల్ తగ్గడము, బ్రెంట్ క్రూడ్ తగ్గడము రేటు. ఓకే, 60 కంటే తక్కువలో ఉంది, $59 ఉంది ఒక బ్యారెల్. ఇప్పుడు $59 ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఉంది. డాలర్ కానీ తగ్గుతూ ఉంది, అందుకే మన కరెన్సీస్, ఏషియన్ కరెన్సీస్ పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నిఫ్టీ సెన్సెక్స్ రైజ్ ఫర్ సెకండ్ కాన్సిక్యూటివ్ సెషన్. వరుసగా రెండు రోజుల్లో నిఫ్టీ సెన్సెక్స్ పెరిగింది ఫ్రెండ్స్. అందుకు కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M పెరిగినాయి ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M పెరిగినాయి. అందుకు వరుసగా రెండో రోజు కూడా నిఫ్టీ సెన్సెక్స్ పెరిగినాయి. M&M షేర్ Q4 రిజల్ట్స్ తర్వాత నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. Q4 రిజల్ట్స్లో నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది M&M, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీది. అందుకు షేర్ పెరుగుతూ ఉంది M&M షేరు. అందుకు నిఫ్టీ, NSE నిఫ్టీ ఆటో ఉంది కదా సెక్టార్, నిఫ్టీ ఆటో సెక్టార్ పెరుగుతూ ఉంది. M&M, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ ప్రైస్ పెరిగింది కాబట్టి ఆటో సెక్టార్ కానీ పెరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPCL, IOC, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ షేర్స్ పెరిగినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రెంట్ క్రూడ్ $59 ఒక బ్యారెల్ $59 కంటే తక్కువలో ట్రేడ్ అవుతా ఉంది ఇప్పుడు. ఓకే, $59 ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ తగ్గింది కాబట్టి BPCL, HPCL, IOC కంపెనీస్కు అది ప్రాఫిట్ ఫ్రెండ్స్. ఆ కంపెనీస్ పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. ఈ మూడు కంపెనీస్కు పాజిటివ్ ఫ్రెండ్స్, బ్రెంట్ క్రూడ్ తగ్గితే. ఓకే, ఇంకా టైర్ కంపెనీస్కు కానీ, కెమికల్ కంపెనీస్కు కానీ పాజిటివే. ఇంకా పెయింట్ కంపెనీస్కు కానీ పాజిటివే ఫ్రెండ్స్. పెయింట్, కెమికల్, టైర్ కంపెనీస్ ప్లస్ ఈ ఆయిల్ కంపెనీస్ BPCL, HPCL, IOC షేర్స్కు ఇది పాజిటివ్. బ్రెంట్ క్రూడ్ తగ్గుతూ ఉంది కాబట్టి ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి ఈ కంపెనీస్ ఫ్రెండ్స్. టారిఫ్ వార్ ట్రంప్ గారు ప్రకటించిండు, పాస్ చేసిండు. ప్లస్ ఇండియా పాకిస్తాన్ వార్ కానీ జరుగుతుందని చెప్తున్నారు కదా. ఈ గ్లోబల్ రిస్క్స్ ఉన్నా కానీ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాజిటివ్, లాంగ్ టర్మ్ అవుట్లుక్ పాజిటివ్ అని చెప్తున్నారు. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా పెరగవచ్చు, పాజిటివ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉంది అని మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా పెరగవచ్చు అని ఎస్టిమేట్ వేస్తూ ఉన్నారు. కళ్యాణి స్టీల్స్ షేర్స్ రైజ్ నియర్లీ 11% ఆఫ్టర్ Q4 రిజల్ట్స్ తర్వాత కళ్యాణి స్టీల్ కంపెనీ ఉంది కదా, ఆ కళ్యాణి స్టీల్ కంపెనీ ఈరోజు 11% వరకు పెరిగినాయి ఫ్రెండ్స్. స్టాక్ పెరిగింది 11%. ఈ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయంటే కళ్యాణి స్టీల్స్ రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ 42% పెరిగి 80 కోట్లకు చేరింది ఫ్రెండ్స్. 80 కోట్లకు పెరిగింది, 42% పెరిగింది. ఓకే, అందుకు స్టాక్ 11% పెరిగింది. ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్లో 56 కోట్లు అనౌన్స్ చేసింది. ఓకే, ఇప్పుడు 80 కోట్లు. ఓకే, 42% పెరిగింది ప్రాఫిట్లో.
ఓకే ఫ్రెండ్స్, ఆర్ఆర్ కేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఆర్ఆర్ కేబుల్ రిజల్ట్స్లో షేర్స్ 3 మంత్ హైకి చేరినాయి. ఆర్ఆర్ కేబుల్ షేర్స్, ఆర్ఆర్ కేబుల్ స్టాక్ 3 మంత్ హైకి చేరింది. ఎందుకంటే Q4 ప్రాఫిట్ ఎస్టిమేట్స్ కంటే బాగా వచ్చింది. Q4 ప్రాఫిట్ బాగా పెరిగింది. ఎస్టిమేషన్ కంటే బాగా పెరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ పెరిగింది. ఇది ఆర్ఆర్ కేబుల్ వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది 63% అడ్వాన్స్గా పెరిగింది. ఓకే, కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంకా వేరే న్యూస్ చూస్తే ఫ్రెండ్స్, టాటా మోటార్ స్టాక్ రైజెస్ ఆఫ్టర్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ రెజ్యూమ్స్. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్స్ ఉన్నాయి కదా, లండన్లో ఇవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి టాటా మోటార్స్వి. ఇవి మళ్ళా ట్రంప్ గారు తారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత ఇది స్టాప్ అయినాయి ఎక్స్పోర్ట్స్ అమెరికాకు. వేరే కంట్రీ అమెరికాకు స్టాప్ అయినాయి ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయినాయి. ట్రంప్ గారు పాస్ చేసిన కదా తారిఫ్ 90 days అని చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు అమెరికాకు లండన్ నుంచి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కార్స్, టాటా మోటార్స్ కంపెనీ టీవీ. 1 నెల తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అమెరికాకు. 1 నెల పాస్ చేసిండ్రు, ఎక్స్పోర్ట్ స్టాప్ చేసిండ్రు. ఇప్పుడు 1 month తర్వాత మళ్ళా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రిజల్ట్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. Q4 ప్రాఫిట్ తగ్గింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది. అందుకు స్టాక్ ప్రైస్ కానీ తగ్గింది ఫ్రెండ్స్. స్టేట్ బ్యాంక్ ఇండియా షేర్ ప్రైస్ 2% పెరిగింది ఫ్రెండ్స్. 2% తగ్గింది ఈరోజు. 2% తగ్గింది. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ తగ్గింది కంపెనీది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ పెరిగినా కానీ నెట్ ప్రాఫిట్ తగ్గింది. నెట్ ప్రాఫిట్ 10% తగ్గింది ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్లో. 18,643 కోట్లకు 3 నెలలకు. ఓకే, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అయితే 2.7% పెరిగింది. పెరిగి 42,775 కోట్లకు చేరింది. ఓకే, ఈరోజు ఫ్రెండ్స్ రూపీ US$ కంటే స్ట్రాంగ్గా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు ఇండియన్ రూపీ 11 పైసలు పెరిగింది ఫ్రెండ్స్. మన ఇండియన్ రూపీ పెరిగింది 11 పైసలు. డాలర్తో పోలిస్తే 84.45 రూపాయల వద్ద ట్రేడ్ అవుతా ఉండింది.